చెదరు కదలాక తిరులయుండెదరు. వర్ధిల్లుచు నుండెదరు దేవుని ఆవరణములో, వర్ధిల్లుచు నుండెదరు సేవితురు తమ ప్రభుని ఘనపరతురు నిరతము. సేవితురు తమ ప్రభుని ఘనపరతురు నిరతము. యేసుని నమ్మిడివారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మిడివారు వారు ముసాలితనమున చిగురు పెట్టి ఫలింతురు. వారు ముసాలితనమున చిగురు పెట్టి ఫలింతురు. ప్రసిద్ధి చేతురు ప్రభుని ఘనపరతురు నిరతము. సేవితురు తమ ప్రభుని ఘనపరతురు నిరతము. యేసుని నమ్మిడివారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మిడివారు నీటి కాలువలను నాటబడి నావారలై, నీటి కాలువలను నాటబడి నావారలై, నీటి సరము కలిగి పచ్చగనుందురువారు. నీటి సరము కలిగి పచ్చగనుందురువారు. యేసుని నమ్మిడివారు ఆయన ఉచిత కృపలో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మిడివారు హల్లెలూయా పాట పాడి వల్లభుని స్తుతింతురు. హల్లెలూయా పాట పాడి వల్లభుని స్తుతింతురు. చల్లని ప్రభురా కడకై మెల్లగా వేచియుండెదరు. చల్లని ప్రభురా కడకై మెల్లగా వేచియుండెదరు. యేసుని నమ్మిడివారు ఆయన ఉచిత కృపతో
నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మెడివారు అన్నా ఇటు స్టాండ్ పెడితే బాగుదా? స్టాండ్ పెడితే బాగుదా? రబ్బను సున్నాడు యేసురాజు అనే పాట పాడుకుందాం. కొత్త పుస్తకంలో 350, మరొక పుస్తకంలో 347. రమ్మనుచున్నాడు యేసురాజు, రండి సర్వ జనులారా. రమ్మనుచున్నాడే యేసురాజు, రండి సర్వ జనులారా. రమ్మనుచున్నాడే యేసురాజు, రండి సర్వ జనులారా. ఇల్లో వాకిలి లేని వారలు ఇహాననామ దగని వారలు. ఇల్లో వాకిలి లేని వారలు ఇహాననామ దగని వారలు. తన రాజ్యము మీకిచ్చును యేసు, తన రాజ్యము మీకిచ్చును యేసు. రమ్మని నా జనులారా, రమ్మనుచున్నాడే యేసురాజు, రండి సర్వ జనులారా. రమ్మనుచున్నాడే యేసురాజు, రండి సర్వ జనులారా. కరువుచే కృషించుచున్న మరణించుచున్న ప్రజలారా. కరువుచే కృషించుచున్న మరణించుచున్న ప్రజలారా. ఆకలి దాపులు తీర్చును మీకు, ఆకలి దాపులు తీర్చును మీకు. రాండి సర్వ జనులారా. రమ్మనుచున్నాడే యేసురాజు, రండి సర్వ జనులారా. రమ్మనుచున్నాడే యేసురాజు, రండి సర్వ జనులారా. మకుటము ప్రాకన గాయం, పాదహస్తములలో గాయములు. మకుటము ప్రాకన గాయము, పాదహస్తములలో గాయములు. పొందిన ప్రభువే పిలచెను మేము, పొందిన ప్రభువే పిలచెను మేము. రాండి సర్వ జనులారా. రమ్మనుచున్నాడే యేసురాజు, రండి సర్వ జనులారా. రమ్మనుచున్నాడే యేసురాజు, రండి సర్వ జనులారా. భయమున్న ప్రియులారా కూడి రండి పరీక్ష చేయండి. భయమున్న ప్రియులారా కూడి రండి పరీక్ష చేయండి. భరించును మీ భారములన్నీ, భరించును
మోసును మీ భారములన్నీ రండి సర్వజనులారా రమ్మనుచున్నాడేసురాజు రండి సర్వజనులారా రమ్మనుచున్నాడేసురాజు రండి సర్వజనులారా. సాటి లేనిది యేసుని. 355 పాట కాదు, సాటి లేని 357 పాత పాల పుస్తకాల్లో 354. సాటిలేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును. సాటిలేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును. చూడుము సోదరా దేవుడు ఎంతో ప్రేమించే ఈ జగతి ప్రియుడా ప్రేమించే ఈ జగతి. చూడుము సోదరా దేవుడు ఎంతో ప్రేమించే ఈ జగతి ప్రియుడా ప్రేమించే ఈ జగతి. సిలువలో ప్రాణము నర్పించ క్రీస్తు సిలువలో ప్రాణము నర్పించ క్రీస్తు యేసుని పంపెను ప్రియుడా యేసుని పంపెను. యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును. సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును. లోకమున కరుణించి క్రీస్తు ప్రభు ప్రాణము బలిగానిచ్చే ప్రియుడా ప్రాణము బలిగానిచ్చే. లోకమున కరుణించి క్రీస్తు ప్రభు ప్రాణము బలిగానిచ్చే ప్రియుడా ప్రాణము బలిగానిచ్చే. లోక పాపమెల్లా సిలువలో మోసి లోక పాపమెల్లా సిలువలో మోసి తొలగించే శాపము ప్రియుడా తొలగించే శాపము. సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును. సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును. వినుము సోదరా ప్రభు యేసు క్రీస్తుని పరలోక వార్తను ప్రియుడా పరలోక వార్తను. వినుము సోదరా ప్రభు యేసు క్రీస్తుని పరలోక వార్తను
వార్తను ప్రియుడా పరలోక వార్తను ఉన్నతమైన పరలోక ప్రేమను ఉన్నతమైన పరలోక ప్రేమను చాటించుచుంటిమి ప్రియుడా చాటించుచుంటిమి సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును యేసుని నీవు క్షమించు మనివేడు విరిగిన హృదయముతో ప్రియుడా విరిగిన హృదయముతో యేసుని నీవు క్షమించు మనివేడు విరిగిన హృదయముతో ప్రియుడా విరిగిన హృదయముతో యేసుని అమూల్య రక్తధారాలే యేసుని అమూల్య రక్తధారాలే కడుగును పాపమెల్లా ప్రియుడా కడుగును పాపమెల్లా సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును పాపభారమును మోసికొని నీవు ప్రయాసముందెదవా ప్రియుడా ప్రయాసముందెదవా పాపభారమును మోసికొని నీవు ప్రయాసముందెదవా ప్రియుడా ప్రయాసముందెదవా పాపమొప్పుకొని యేసు పాదముల పాపమొప్పుకొని యేసు పాదముల చెంతకు చేరుమో ప్రియుడా చెంతకు చేరుమో సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును ప్రార్థించుచున్నది స్వల్ప జీవితము శీఘ్రముగారము ప్రియుడా శీఘ్రముగారము ప్రార్థించుచున్నది స్వల్ప జీవితము శీఘ్రముగారము ప్రియుడా శీఘ్రముగారము కర్తాయేసునందు విశ్వాసముంచి కర్తాయేసునందు విశ్వాసముంచి రక్షణ పొందుము ప్రియుడా రక్షణ పొందుము సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును
ప్రియుడా పాపములు కడుగును. సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును. ప్రియుడా పాపములు కడుగును. కృపయానందము పవిత్ర ప్రేమలు భాగము పొందుము. భాగము పొందుము. కృపయానందము పవిత్ర ప్రేమలు భాగము పొందుము. ప్రియుడా భాగము పొందుము. పాప సాగరమును దాటించగలడు. పాప సాగరమును దాటించగలడు. యేసు రక్షకుడే ప్రియుడా యేసు రక్షకుడే. సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును. ప్రియుడా పాపమును కడుగును. సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును. ప్రియుడా పాపమును కడుగును. బైబిల్ పల్లవి పాడుకుందాం. బైబిల్ చేతపెట్టి భలే భలే మాట. భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. ప్రార్థన చేస్తున్నామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవా, నమ్మదగిన మా దేవా, కృపయు కనికరం సమాధానం దీర్ఘశాంతి కలిగిన మా ప్రభువా, మీ పాదాలు వందనాలు. ఈ 3వ మాసం 28వ తారీఖు అన్నవరపలంకలో మీ సంకల్పంలో వారిని ప్రేమించి అయ్యా తెనాలు మీ దాసులు నడిపించి ఇంతవరకు ప్రభావ పాటల ద్వారా మీ నామను కనపరుచుకుంటూ వచ్చారు. పాడిన పాటల్లో ఉన్నటువంటి ఆ లేఖన భాగాలు వారి హృదయాలను తాకి వాటిని సిద్ధపరిచి అయ్యా జీవం గల మాటలు ఇప్పుడు మీ దాసు ద్వారా మీరు విడుదల చేసి నేరుగా సూటిగా మాట్లాడి అయ్యా పాపం నుంచి చీకటి నుంచి విడిపించబడటానికి అయ్యా మరణంలో జీవనం దాటింపజేయడానికి మీరు జీవం గల మాటలు విడుదల చేయండి. తెరవబడిన ఆకాశం ప్రత్యక్షపరచండి. కోల్పోయిన ఆత్మ అందించండి. మీ ఆత్మ సంచారం ఈ ప్రాంతం అంతట్లో జరిగించండి.
మీ దాసుని ఆత్మపూర్ణంగా నింపి ప్రజలంతా ఆశతో ఉన్నారు. ఎవరు అక్కర్లో ఉన్నారు, ఎవరు కొరతలో ఉన్నారు, ఎవరు లోట్లో ఉన్నారు, ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారు, ఎవరు పరిశోధన వెళ్తున్నారో వారికి తగిన రీతిగా మీరు మాట్లాడండి ప్రభా. నువ్వు మాట్లాడే దేవుడు కనుక మేము మీ పాలసనలో సాగిలపడుతున్నాం. మీ అధికారానికి, మీ ప్రభుత్వానికి, మీ పరిపాలనకి అప్పగించుకుంటున్నాం. మీ దాసుని ప్రభా దర్శించండి, దీవించండి. నోట మాటలుంచి చేతిలో కప్పండి ప్రభా. పరలోక సింహాసనం దృష్టించండి. పరిశుద్ధ స్థలం నుంచి కావాల్సిన మాటలు అందించమని ఈ ప్రాంత ప్రజలను ప్రేమించి ఏర్పాటు చేయబడిన ఈ యొక్క సువార్త కొడుకులో అనేకులు నీ సువార్తమానం విని వారి యొక్క నేత్రాలకు వెలిగించమని, పాప నాశనం విడిపించమని, వారేమో స్వాస్థ్యంలో ప్రవేశించి ఆరాధించబడిగా సిద్ధపరచబడటానికి మీరు ఒక నూతన కార్యం జరిగించమని మీ పాలసనలో సాగిలపడుతూ మీ దయగల హస్తాలకి, మీ చిత్తానికి, మీ అధికారానికి అప్పగించుకుంటూ మీకే మహిమ, మీకే ఘనత, స్తుతి, ప్రభావాలు ఆరోపిస్తున్నాం. వచ్చిన వారి బట్టి మీకు వదలయ్యా. రావాల్సిన వారంటే ప్రేమించి ప్రేరేపించి పురికొల్పి నడిపించండి. యంత్రం ద్వారా ఎందరైతే వింటున్నారో వారందరూ కూడా మీరు దర్శించమని మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ మీకే మహిమ, ఘనత, స్తుతి, ప్రభావాలు ఆరోపించు యేసు క్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీకందరికీ శుభములు తెలియపరుస్తూ ఉన్నా. పరిశుద్ధ గ్రంథం బైబిలు దేవుని యొక్క వాక్యమై ఉంటుంది. దేవుని యొక్క వాక్యము యొక్క లక్షణాలు ఏంటి, అది మనకి ఎటువంటి ఆశీర్వాదాలు ఇస్తుంది అనే సత్యాలు బైబిల్ గ్రంథం నుండి మరి మీ ముందుంచాలని ఆశపడుతున్నాం. ఈ రాత్రికాల సమయంలో మేము చెప్పుచున్న మాటలందు లక్ష్యముంచవలెనని ప్రభువు నామమున మనవి చేస్తూ ఉన్నా. దేవుని యొక్క వాక్యములో దయచేసి చూడండి. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 13వ వచనం. మొదటి తెస్సలోనికైలు 2:13. దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని అంగీకరించవలెనని మనవి చేస్తున్నా. ఇది దేవుని యొక్క వాక్యమని, మనుషుల వాక్యము కాదని మీరు గ్రహించుకొని దేవుని యొక్క వాక్యం అంగీకరించవలెనని మనవి చేస్తున్నాం. తర్వాత ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. యెహోవా కాదు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా
నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగుచేయుచున్నవి. ఈ మాటలు మీకు తెలియచేయాలని ఈ సాయంకాల సమయంలో ప్రియమైన వారులారా, మరి గ్రామములో మా ప్రియులు మరి క్రీస్తుదాస్ గారు, మరి ఇక్కడ ఉన్న స్థానిక సంఘం ఏర్పాటు చేసిన కూడిక, ఈ మాటలు మీరు వినుట వలన ఎరుగుట వలన ఏం కలుగుద్దంట? సంతోషం. హృదయానికి ఆనందమును కలుగజేసేవిగా ఉంటున్నాయి. అందుకే దేవుని యొక్క మాటలు మీకు వినిపించాలని ఈ రాత్రి ఈ మాటలు వింటే నీవు ధన్యుడవు. మొట్టమొదటిదిగా దేవుని యొక్క వాక్యము ఏం చేస్తుంది, దేవుని యొక్క వాక్యము ద్వారా మనకి కలిగే మేలేంటి? 1 పేతురు 1వ అధ్యాయం 23వ వచనం. 1 పేతురు 1వ అధ్యాయం 23వ వచనం. మీరు శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక ప్రేమించుడి. చాలు. అక్షయ బీజము నుండి అంటాడు. ఇంకా స్పష్టంగా యాకోబు పత్రిక 1:18, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. ఆయన తాను సృష్టించిన వారిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. చాలు. ప్రియులారా, భూమి మీద జంతువులు పిల్లలను కంటాయి. అలాగే ప్రియమైన వారులారా, స్త్రీలు కూడా పిల్లలను కంటారు. ఇంతవరకే మనకి తెలుసు. అయితే దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, సత్యవాక్యము, దేవుని యొక్క వాక్యము మూలముగా, ప్రియమైన వారులారా, ఈ భూమి మీదకి దేవుని వాక్య మూలముగా జన్మించే ఆధిక్యత దేవుని వాక్యానికి ఇచ్చాడు. ఈ వాక్యము మనలను మరలా జన్మింపచేస్తుంది. ఈ వాక్యము మనలను తిరిగి జన్మింపచేస్తుంది. ఎందుకు? భూమి మీద ఒకసారి జన్మించిన తర్వాత పరలోక రాజ్యములో మనం ప్రవేశించలేం. పరలోక రాజ్యములో ప్రవేశించాలంటే ప్రతి ఒక్క వ్యక్తి రెండవసారి జన్మించాలి. మొదటిసారి తల్లిదండ్రుల వలన జన్మిస్తాము. రెండవ జన్మ దేవుని వాక్యము వలన కలుగుతుంది. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ జన్మ నీకు కావాలి అంటే ఈ వాక్యము దగ్గరకు రావాలి. ఈ వాక్యము దగ్గరకు రావాలి. ఎందుకో తెలుసునా? బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట, ప్రతి మానవుడు దేవుని వాక్యం దగ్గరకు రావాల్సిందే. ఎందుకు? రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనవు అంటున్నాడు. శరీరమును బట్టి పుట్టినవాడు శరీరమై ఉన్నాడు. శరీరమునకు పరలోక రాజ్యములో ప్రవేశము లేదు. అందుకనే దేవుని యొక్క వాక్యం ఇంకొక మాట ఉంది, ఈ లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు అంటాడు. అందుకనే నువ్వు నూతన జన్మను పొందుకోవాలి. నువ్వు తిరిగి జన్మించాలి. నువ్వు తిరిగి జన్మించాలంటే దేవుని యొక్క వాక్యం దగ్గరకు రావాలి. దేవుని యొక్క వాక్యము
మనము వినుట వలన దేవుని యొక్క వాక్యము మనకి విశ్వాసం కలుగు చేస్తుంది. ప్రియమైన వారులారా, మొట్టమొదటి లాభం ఏంటయ్యా అంటే వాక్యము మనలను తిరిగి జన్మింపచేస్తుంది. నూతన జన్మ యొక్క అనుభవంలోకి వస్తాం. వాక్యము వలన జన్మించిన వారిలో మోసము, పాపము, అబద్ధము ఇటువంటివి ఏవి ఉండవు. శరీరము వలన జన్మించిన వారిలో కక్షలు, అసూయలు, భేదాలు, మోసములు ఇవన్నీ ఉంటాయి. అందుకనే ప్రభు అంటాడు, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనవు. కనుక దానిలో అబద్ధం ఉంది, దానిలో మోసం ఉంది, దానిలో దుర్మార్గత ఉంది. కనుక ప్రియమైన వారులారా, అవన్నీ లేకుండా మానవుడు పరలోక రాజ్యములో ప్రవేశించాలంటే నూతన జన్మ యొక్క అనుభవంలోకి రావాలి. దానినే మారు మనసు అంటారు. తిరిగి జన్మింపచేస్తుంది. ఆ శక్తి సామర్థ్యము దేవుని యొక్క వాక్యముకు ఉంది. నువ్వు తిరిగి జన్మించావా? దేవుని యొక్క వాక్యము ద్వారా మనము తిరిగి జన్మించాలి. జ్ఞాపకం పెట్టుకోండి, ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా దేవుని యొక్క వాక్యం మనల్ని ఎక్కడికి నడిపిస్తుందంటే యేసుక్రీస్తు ప్రభు యొద్దకు నడిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు మనల్ని ఏం చేస్తాడు? చదవండి. రెండవది కీర్తన 119 9వ వచనం. కీర్తన 119 9. కీర్తన 119. యవనస్తులు దేమి చేత తన మనసును శుద్ధి చేసుకొందురు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. దేవుని యొక్క వాక్యము చేత యవనస్తులు శుద్ధి చేసుకుంటారని వ్రాయబడి ఉంది. వాస్తవానికి యవనస్తులైన, వృద్ధులైన, ఏ వయసు వారైనా ఏ రీతిగా శుద్ధి చేయబడుతున్నారు అంటే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. నీ వాక్యమును బట్టి అంటే ఆ వాక్యమే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనే మన కొరకు రక్తమును కార్చాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులుగా చేస్తుంది. కనుక ప్రియులారా, నూతన జన్మ యొక్క అనుభవం ఎలాగ ఉంటుందో జాగ్రత్తగా గ్రహించండి. ఈ రాత్రికాల సమయంలో ఈ గ్రామంలో ఉన్నవారు ఇంకా నూతన జన్మ యొక్క అనుభవంలో నువ్వు జీవించకపోతే, నూతన జన్మ యొక్క అనుభవంలోనికి నువ్వు రాకపోతే పరలోకము చేరవు. గుర్తుపెట్టుకో, మనము పరలోకము చేరాలంటే మనము తిరిగి జన్మించాలి. తిరిగి జన్మించాలి. ఏ రీతిగా మనం జన్మించగలం? దేవుని వాక్యము మూలముగా, దేవుని యొక్క వాక్యము మూలముగా. ఆ వాక్యమే క్రీస్తు, క్రీస్తు యేసు మూలముగా దేవుని వాక్యమును బట్టి శుద్ధి చేసుకుంటాం. ఆ వాక్యమే క్రీస్తు. ఆయన కార్చిన ప్రశస్త రక్తములో మన ప్రతి విధ పాపమునకు క్షమాపణ కలుగుతుంది. కనుక అందుకనే దేవుని యొక్క వాక్యం తరచుగా చదవాలి. మనం ప్రతి ఇంటిలో దేవుని యొక్క బైబిల్ ఉండాలి. దేవుని యొక్క వాక్యమునకు ఎంతో శక్తి ఉంది. దేవుని యొక్క వాక్యమునకు ఎంతో బలము ఉంది. మనలను తిరిగి జన్మింపచేస్తుంది. నూతన జన్మ యొక్క అనుభవంలోనికి మనల్ని తీసుకొని వస్తుంది. దేవుని యొక్క వాక్యమునకు అంత సామర్థ్యత ఉంది. అందుకే దినము వాక్యము చదవాలి. నువ్వు ఈ భూమి మీద నూతన వ్యక్తిగా జీవించాలంటే వాక్యము చదవాలి. నీకు వాక్యమే ఆధారం. స్త్రీ పురుషుల వల్ల కలయిక వలన పుట్టిన ప్రతి మానవుడు పరలోకము చారుడు. గుర్తుపెట్టుకోండి, ప్రభువైన యేసు క్రీస్తు మూలముగా జన్మించిన వారు మాత్రమే పరలోకములో ప్రవేశిస్తారు. అలాగే ఎలాగ జన్మించాలి అంటే తేలికైన మార్గం బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. అదే ఇప్పుడు మీకు బోధిస్తున్నాం.
దేవుని వాక్యము మూలముగా. ఆ వాక్యం చదువుతుంటే, ఆ వాక్యం వింటూ ఉంటే, ఆ వాక్యం ఎరుగుతూ ఉంటే, తెలుసుకుంటా ఉంటే ఆ వాక్యం మనతో మాట్లాడుద్ది. నువ్వు పాపివి, నువ్వు పాపములో పుట్టావు, నువ్వు పాపములో జీవిస్తున్నావు, నువ్వు పాపములో మరణిస్తున్నావు, నువ్వు అట్టి రీతిగా మరణిస్తే నరకానికి వెళ్ళిపోతావు. ఆ వాక్యం మనల్ని దర్శించి మనతో మాట్లాడుతుంది. ఆ నరకము నుండి తప్పించడానికి, నిన్ను రక్షించడానికి వచ్చిన వాడే ఇడుగో ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనే వాక్యం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే, వాక్యము దేవుడే ఉండెను, ఆ వాక్యమే శరీరధారి శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. గుర్తుపెట్టుకోండి, క్రీస్తు లేకుండా వాక్యము లేదు, వాక్యము లేకుండా క్రీస్తు లేడు. యేసుక్రీస్తు పుట్టుకకు పూర్వమే, వందల సంవత్సరముల క్రితమే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది ఆయన పుట్టుకను గురించి. అందుకనే రెండవ అనుభవం, దేవుని యొక్క వాక్యం మనలను శుద్ధి చేస్తుంది, మనలను తిరిగి జన్మింపచేస్తుంది మొదటిది. రెండవది, మనలను కడిగి పవిత్రపరుస్తుంది. ఏ విధమైనటువంటి సబ్బు కానీ నీరు కానీ మానవుని హృదయ పాపమును కడగదు. యేసు ప్రభు రక్తమే, యేసు ప్రభు రక్తమే మనలను కడిగి శుద్ధి చేస్తుంది. ఆ రక్తమును నువ్వు ఆశ్రయించాలంటే నీవు వాక్యము దగ్గరకు రావాలి. ఆ వాక్యమే నిన్ను చేయబట్టుకొని యేసు ప్రభు రక్తము దగ్గరికి తీసుకొని పోతుంది. అక్కడికి వెళ్ళాక ఒక్క క్షణము కూడా ఆలస్యం చేయకుండా ఆయన తన రక్తధారలతో మనలను కడుగుతాడు, మనలను శుద్ధి చేస్తాడు. అక్కడికి వెళ్ళటమే ఆలస్యం, వెంటనే మనలను కడుగుతాడు, శుద్ధీకరిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. ప్రభు అంటాడు, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. గత జీవితంలో మనకు అంటినటువంటి మాలిన్యం, అపవిత్రత, చెడుగు, పాపము అంతయు కడిగివేయబడుతుంది, శుద్ధీకరించబడతాం. ప్రియమైన వారులారా, దేవుని వాక్యం వలన కలిగే రెండవ లాభం ఏంటంటే నీవు పవిత్రపరచబడతావు. మొదటిదిగా నిన్ను తిరిగి జన్మింపజేస్తుంది, నూతన జన్మ యొక్క అనుభవంలోనికి తెస్తుంది, నిన్ను తిరిగి జన్మింపచేస్తుంది. మూడవది చదవండి. పుట్టి ఎన్ని సంవత్సరాలైనా, ముసలోళ్ళమైనా, వయసోళ్ళమైనా, పిల్లలమైనా, పుట్టిన ప్రతి మానవుడు నూతన జన్మ యొక్క అనుభవంలోకి రాకుండా, యేసు ప్రభు రక్తముతో కడగబడకుండా ఎంతకాలము నామకార్థ క్రైస్తవ జీవితంలో జీవించినా పరలోక రాజ్యము చేరం. పరలోక రాజ్యము చేరాలంటే నువ్వు తిరిగి జన్మించాలి. నువ్వు పాపివైన ఒప్పుకొని నూతన జన్మ యొక్క అనుభవంలోనికి రావాలి. మారు మనసు అంటారు దీనిని. ఎప్పుడైతే నీ పాపముల గురించిన పశ్చాత్తాపం నీకు కలుగుతుందో అప్పుడు యేసు ప్రభు రక్తం మనలను కడిగి శుద్ధి చేస్తుంది. కనుక అది కూడా దేవుని యొక్క వాక్యమే మనకు పరిచయం చేస్తుంది. తర్వాత మూడవది చదవండి. 1 తిమోతి 4వ అధ్యాయం 16వ వచనం. 1 తిమోతి 4:16. నిన్ను గుర్చియు నీ బోధన గుర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. నీవు ఇలాగ చేసి నిన్ను నీ బోధన విని వారిని రక్షించుకొందువు. గనుక బోధ అనేటువంటిది ఇతరులను రక్షిస్తుంది. అందుకనే కొండ మీద ప్రసంగం, మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో ఆయన బోధింపసాగెను అని వ్రాయబడి ఉంటుంది. చూడండి, 1వ వచనం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనం. ఆయన జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి ఇలాగూ బోధింపసాగెను. ఎందుకు బోధిస్తున్నాడంటే బోధ ఇతరులను రక్షిస్తుంది. యేసుక్రీస్తు యొక్క బోధ ఇతరులను రక్షిస్తుంది.
ఆయన మంచి బోధకుడు. దేవుని యొక్క వాక్యం, ప్రియమైన వారలారా, మంచి బోధ, మంచి బోధ. అందుకే వాక్యం దగ్గరికి రావాలి. ఈ భూమి మీద ఎన్ని పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు చదివినా, ఎన్ని శాస్త్రాలు గణించినా, ప్రియమైన వారలారా, వాటన్నిటిని గూర్చిన మంచిది ఇది అని రాయబడలేదు. బైబిల్ గ్రంథమును గురించి మాత్రమే రాయబడి ఉంది. ప్రియమైన వారలారా, యెహోవా మంచివాడు అని వ్రాయబడి ఉంది. కనుక దేవుని యొక్క సంగతులు, దేవుని గురించిన బోధ మంచిది. మంచిది ఏం చేస్తుందంట? రక్షిస్తుంది. చెప్పండి, రక్షిస్తుంది. పాపము నుండి, శాపము నుండి విడిపించి, మరణము నుండి విడిపించి, ఆ బోధ మనలను రక్షిస్తుంది. ఇంకా క్లియర్గా ఒక చోట రాయబడి ఉంటుంది. చూడండి, దేవుని యొక్క వాక్యంలో యాకోబు పత్రిక 1:21. యాకోబు పత్రిక 1:21. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని, మైక్ అడగబెట్టు, దుష్టత్వమును మాని, లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును. లోపల నాటబడిద్దంట. ఇది చదువుట వలన, వినుట వలన లోపల నాటబడుతుంది. లోపలంటే హృదయము లోపల, హృదయము లోపల. చదవండి మరలా యాకోబు పత్రిక 1:21. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని. ప్రతి మానవుడు కల్మషముతో ఉన్నాడు. ప్రతి మానవుడు భూమి మీద విర్రవీగుతున్న దుష్టత్వముతో ఉన్నాడని బైబిల్ సెలవిస్తా ఉంది. మాని, లోపట నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి. చాలు. ఏ వాక్యం అంటే ఇది? శక్తిగల వాక్యం. ఏం చేస్తుంది? ఇది ఆత్మను రక్షిస్తుంది. శరీరము లోకం విడిచిపెట్టిన తర్వాత శరీరం కుళ్ళిపోతుంది. ప్రాణం గాలిలో కలిసిపోతుంది. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. దేవుని దగ్గరికి ఏం చేస్తాడు? అక్కడ దేవుని దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు? మన ఆత్మకు తీర్పు తీరుస్తాడు. మన శరీరానికి కాదు తీర్పు, అది మట్టి అయిపోతుంది. ఇది ఏడే వదిలిపెట్టిపోతాం. ఎంత ఆస్తిపరులమైనా, ఎంత ధనవంతులమైనా. మా ఊరిలో ఒకసారి ఒక పెద్ద ధనవంతుడు చచ్చిపోయాడు. ఏదో మందు తెచ్చుకొని తాగి చచ్చిపోయాడు. ఇంట్లో ఎవరు లేరు. మొట్టమొదటి చూడటానికి వాళ్ళ బంధువులు వెళ్ళారు. వెళ్ళగానే ఏం చేశారు తెలుసా? అవ్వ, చచ్చిపోయినోడు ఎట్ట చచ్చిపోయాడు ఏందని మంచం మీద నుంచి 2 కాళ్ళు పట్టుకొని కిందకి ఇడిచారు. అంటే చచ్చిపోయినందుకు బాధ కాదు వాళ్ళకే. యాడుండి చచ్చిపోయాడంటే మంచం మీద ఉండి చచ్చిపోయాడు. అంతలా మడిచిని ఈడ్చి పారేశారు కిందకి. కనుక జ్ఞాపకం పెట్టుకోండి, ఎంతటి వారమైన శరీరము మృతమైనది, అది మన్నైపోతుంది. ప్రాణం గాలిలో కలిసిపోతుంది. ఆత్మ దేవుని ఎద్దకు పోతుంది. ఈ భూమి మీద ఆత్మను రక్షించగలిగిన ఏకైక గ్రంథం ఏంటంటే బైబిల్, దేవుని యొక్క వాక్యం. ఆత్మకు పరిచర్య చేస్తుంది. ఆత్మను ఆనందింపచేస్తుంది. ఆత్మను రక్షిస్తుంది. ఆత్మ రక్షిస్తుంది. ఆత్మను గుర్తుపెట్టుకోండి. మనం కట్టుకునే భవనాలు మన ఆత్మకు కాదండి. దేనికి? శరీరానికి, ప్రాణానికి. తినే ఆహారం దేనికి? ప్రాణానికి. మరి ఆత్మకు 3 ఉండే లోపల. మన దేవుడు త్రిత్వం ఏంటి చెప్పండి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. అలాగే మనం కూడా త్రిత్వం ఏంటి చెప్పండి? ప్రాణము, శరీరము, ఆత్మ. మన ప్రాణము
గాల్లో కలిసిపోతుంది. ప్రాణులన్నీ గాల్లో కలిసిపోతాయి, చచ్చిపోతాయి కదా. పుడతాయి చచ్చిపోతూ ఉంటాయి, పుడతాయి చచ్చిపోతూ ఉంటాయి. చెట్లకు కూడా ప్రాణం ఉంటుంది, పుడతాయి చనిపోతూ ఉంటాయి. జంతువులు చనిపోతూ ఉంటాయి. ఏడకపోతుంది ఇటు ప్రాణం అంటే గాల్లో కలిసిపోద్ది. శరీరం ఏమైంది? కులిపోతుంది, మన్నైపోతుంది. మరి వాటికి ఆత్మ లేదండి. ఆత్మ ఉంది ఒక్కరికే. ఏంటి? ఎవరికి? మానవునికి. ఏ జంతువులకు ఆత్మ లేదు, మనిషికి మాత్రమే. కనుక ఇప్పుడు ప్రియమైన వారలారా, నివాస స్థలములేమో శరీరాన్ని రక్షిస్తాయి, వస్త్రాలు శరీరాన్ని రక్షిస్తాయి, తినేది త్రాగేది ఆత్మను రక్షిస్తుంది, మరి ప్రాణాన్ని రక్షిస్తుంది. ఆత్మను రక్షించేది ఎవరు? దేవుని వాక్యం. అందుకే వాక్యం నువ్వు చదవాలా. వాక్యం చదవకుండా బయటికి రాకూడదు. వాక్యం చదవకుండా నువ్వు జీవిస్తున్నావంటే శరీరం ఎదుగుతుంది, ఆత్మ క్షీణిస్తుంది. భోజనం పెట్టకుండా ఉండు. పొద్దున్న నుంచి పిల్లోడికి ఇంట్లో భోజనం పెట్టలేదానికి ఎట్టుంటాడు? నీరసపడిపోతాడు. ఆ రాత్రికి కూడా పెట్టలే, ఆ తెల్లారి కూడా పెట్టలే, ఇంకెట్టుంటాడు? ఇంకా నీరసమైపోతాడు. రెండో రోజు కూడా పెట్టలే, మూడో రోజుకి వచ్చేసింది, ఇంకెట్టుంటాడు? కళ్ళన్నీ లొట్ట కళ్ళు పడిపోతాయి, ముఖం సాగిపోద్ది, చేతులు కాళ్ళు కదపలేడు. యారా నడవరంటే నేను నడవలేను. ఏమైంది నీకు? 2-3 రోజుల నుంచి లేదు. 3 రోజుల నుంచి తినకపోతే 30 ఏళ్ల నుంచి తిన్నావు కదరా, తిన్నాదంతా ఏమైంది? ఏనాటిది ఆనాటికే రాయబడింది మాట తెలుసా? ఏ నాటి కీడు ఆనాటికే చాలు. 3 రోజులకే ఇది ఏలాడబడిపోయి ముసలి రూపంలో కొత్తంటే 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 60 ఏళ్ళు వచ్చినా నీ ఆత్మకు రక్షణ లేకపోతే ఇప్పుడు నీ ఆత్మ ఎలా ఉంది? ఆత్మ ఏడుస్తూ ఉంటుందంట, శరీరం ఏమో నవ్వుతూ ఉంటుంది. రాత్రి పలావు తిన్నాను, మాటిపూటకు కూడా చేశారు. ఎందుకంటే నాకు పలావ్ అంటే ఇష్టమని 3వ రోజుకు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా. వా, దేన్ని బలపరచుకోటానికి? శరీరాన్ని. మరి ఆత్మను బలపరిచేది, ఆత్మను రక్షించేది ఒక్కటే, శక్తిగల దేవుని వాక్యం. అందుకే మీ పిల్లలకు బైబిల్ గ్రంథం ఇవ్వండి కొని. మీ ఇంట్లో బైబిల్ గ్రంథం ఉంచుకోండి. నీకు చదువు రాకపోయినా నీ మనవడి చేతో కొడుకు చేతో చదివించుకో కొన్ని మాటలు, లేకపోతే విను. దేవుని యొక్క వాక్యం ఏమని రాయబడిందంటే, ఈ గ్రంథంలోని మాటలు చదువువాడును, వినువాడును, గాయకొనువాడును ధన్యుడు. కనుక దేవుని వాక్యం వలన 3వ మేలు ఏంటి చెప్పండి? అది మన ఆత్మను రక్షిస్తుంది. మొదటి మేలేంటి? దేవుని యొక్క వాక్యము మనలను తిరిగి జన్మింపచేస్తుంది, మారు మనసు యొక్క అనుభవంలోకి నడిపిస్తుంది, నూతనత్వంలోనికి తీసుకొని వస్తుంది. దేవుని వాక్యం వల్ల జన్మించాడనుకో పాపము చేయడు, అబద్ధములాడడు, మోసం చేయడు, దైవికముగా పవిత్రముగా తాను కాపాడుకుంటూ జాగ్రత్తగా జీవిస్తాడు. ఇది నూతన జన్మ యొక్క అనుభవం. రెండవది పవిత్రపరుస్తుంది. దినదిన వాక్యం చదువుట ద్వారా మన జీవితాలు ఏం చేయబడతాయి? పవిత్రపరచబడతాయి. ఉదయం స్నానం చేశాం, మరలా సాయంకాలం ఏం చేయాలా? స్నానం చేయాలా? ఎందుకు? ఒళ్ళు చెమట బట్టి చికాగ్గా ఉంటుంది. ఇప్పుడు కొంతమంది అయితే మధ్యాహ్నం కూడా చేస్తారు. ఇంకా నీళ్లు కరువు లేని వాళ్ళు అయితే 4-5 పూటలు కూడా చేస్తారు. ఎప్పుడు పంపు కాడ నుంచి వస్తానే ఉంటాడు, ఎప్పుడన్నా పోయి ఇంటికి, ఎప్పుడు చూసినా పంపు కాడ నుంచే వస్తూ ఉంటాడు. ఏందన్నా నిన్న వచ్చాను పంపు కాడ నుంచే వస్తుంటివి, ఈరోజు కూడా మళ్ళీ నా ఏందట్ట అంటావు, ఎండాకాలం వచ్చింది నీకు తెలీదా అంటున్నాడు. కనుక శరీరం కడగబడకపోతే అంత విసుగు. మరి ఆత్మ కడగబడకపోతే, ఆత్మశుద్ధి చేయబడకపోతే, తోవిన పాత్రలే మళ్ళీ భోజనం పెట్టేటప్పుడు తల్లి ఏం చేస్తుంది? మళ్ళీ కడుగుద్ది.
కనుక జ్ఞాపకం పెట్టుకోండి, కడగబడాలంటే దేవుని యొక్క వాక్యం నిన్ను పరిశుద్ధంగా చేస్తుంది. నీలో ఉన్న అపవిత్రత, పాపము, మలినములు, డాగులు, మచ్చలు అన్నీ తీసేస్తుంది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి, యేసు ప్రభువా నీ రక్తముతో నన్ను కడుగు, యేసు ప్రభువా నీ రక్తముతో నన్ను కడుగు, నేను పాపిని, నా హృదయ పాపమును కడుగు అంటే దేవుని యొక్క వాక్యము వలన అయినటువంటి క్రీస్తు రక్తము మనలను కడిగి పవిత్రపరుస్తుంది. 2, మూడోది ఆత్మను రక్షిస్తుంది. ఆత్మను రక్షిస్తుంది కనుక ఆత్మ నరకానికి పోకుండా ఆత్మను రక్షిస్తుంది. దేవుని యొక్క వాక్యము వలన రక్షణే ఆత్మకు కలగలేదనుకో, ఆత్మ ఎక్కడికి పోద్ది? నరకానికి వెళ్తుంది. నరకంలోకి వెళ్తే ఏమవుతుంది? అగ్ని ఆరదు, ఆత్మ చావదు. అగ్ని ఆరదు, ఆత్మ చావదు. యుగాయుగములు అగ్ని గంధకములతో మండు గుండములో యాతన పడుతూ ఉంటావు, నెత్తి నోరు కొట్టుకొని ఉంటావు, అరుస్తూ ఉంటావు, బొబ్బలు పెడుతూ ఉంటావు. నీ మొర ఆలకించేవాడే ఉన్నాడు. నీ మొర ఆలకించేవాడే ఉన్నాడు. కనుక ప్రియుడా, ఆత్మను రక్షించగలిగేది దేవుని యొక్క వాక్యం. అందుకనే దేవుని యొక్క వాక్యం తీసుకో, చదువు, విను, గ్రహించు, స్వీకరించు, ధన్యుడు అవుతావు. నీ ఆత్మ రక్షణ పొందుతుంది. ఒక దినము శరీరం క్షీణించిపోయాక ఆత్మ దేవుని యొద్దకు వెళుతుంది. దేవుని వాక్యంలో మాట రాయబడి ఉంది, మన్నైనది వెనుకటి వలనే భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళను. అక్కడ నిత్యత్వం, యుగయుగములు, పరలోక రాజ్యం, పరిశుద్ధ దూతలు, సింహాసనం, కిరీటం, బహుమానం, అధికారం పరలోక రాజ్యములో. అట్టి ఆత్మకు నీవు ఆహారముగా దీన్ని అందించాలి. దినదినం. ఇప్పుడు వర్షాకాలం ఎన్ని నీళ్లు తాగుతాం? కొంచెమే తాగుతాం, కొంచెమే. చలికాలం ఇంకా కొంచెం. కిడ్నీలకు ఫెయిల్ అయిపోయేదంతా చలికాలమే. ఎందుకంటే ఈ చలికాలం చల్లగా ఉంటుంది కాబట్టి నీళ్లు తాగం. ఎండాకాలం అయితే పొద్దుటి పూట కొండలు అయిపోయినాయి. అప్పుడే ఏడమ్మా మా ఓడి లెగిసి 4 చెంబులు తాగుతాడు. వేసవికి దాహం 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 పుడుతూ ఉంటుంది. అర్థమైందా? ప్రియమైన సోదరి సోదరుడా, ఆత్మ యొక్క దాహం ఏంటి చెప్పండి? దేవుని యొక్క వాక్యం. అందుకని పూర్వకాలం ఎంత దూరమైన దేవుని యొక్క వాక్యం వెళ్ళి నడిచెళ్ళి వాక్యం విని వచ్చేవాళ్ళు. దేవుని యొక్క వాక్యం అంత విలువైంది, గుర్తుపెట్టుకో. ప్రియుడా, దేవుని యొక్క వాక్యాన్ని చదువు, విను, గ్రహించు, అనుసరించు, ధన్యుడు అవుతావు. నీ ఆత్మకు రక్షణ కలుగుద్ది. బైబిల్ గ్రంథం దేవుని యొక్క వాక్యం వలన ఇది 3వ మేలు. 4వది చదవండి. చాలా అవసరమైన సంగతులు. ఒకవేళ నీ ఇంట్లో కొన్ని ఏండ్లుగా బైబిల్ ఉండి ఉండవచ్చు, చదవకుండా దాన్ని అలాగే పడివేసి ఉండవచ్చు. దాని విలువ నీకు తెలియక ఈ రాత్రి నుండి అయినా దేవుని యొక్క వాక్యం యొక్క విలువ ఎరిగి ఆ వాక్యానికి అప్పగించుకో, ఆ వాక్యం తీసుకో, చదువు. నువ్వు నీ కుటుంబం ధన్యులు అవుతారు. చదవండి. 4వది 1 పేతురు 2వ అధ్యాయం 2వ వచనం. 1 పేతురు 2:2. ప్రభు దయాళుడిని మీరు రుచూచిన యెడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని. ఎన్నిటిని తీసేస్తుందో చూడు ఈ వాక్యం. ఎన్నిటిని తీసేస్తుందో తెలుసా? సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటమును. సమస్తమైన కపటం అంటలే, సమస్తమైన కపటం అంటే భర్త దగ్గర కపటం వేరే, భార్య దగ్గర కపటం వేరే, పిల్లల దగ్గర కపటం వేరే, ఫ్రెండ్స్ దగ్గర కపటం వేరే. ఈ కపటాలు రకరకాలు, మనకి తెలియవు చాలామంది. అందుకనే బైబిల్ గ్రంథానికి దేవునికి తెలుసు. మనం అనుకుంటాం కపటం అంతా ఒకటే అనుకుంటాం. కాదు, పచ్చళ్ళన్నీ ఒకటేనా? ఏందమ్మా మీ ఇంటి అన్ని జాడీలు అరుస్తునుండి. అదేమో మామిడికాయ పచ్చడి మొన్నే బట్టే. ఇదేమో పండు మిరగాయ పచ్చడి 3 నెలలు అయింది, సగం అయ్యేపోయింది, మళ్ళీ పట్టాల. ఇదేమో టమాటా పచ్చడి.
అర్థమైందా? కపటమును గూర్చి ఆయనకి తెలుసు. రకరకాల కపటాలు ఉన్నాయి, సమస్తం. అందుకనే ఏమని రాశాడు తెలిసిన? సమస్తమైన కపటం. వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము. ఇప్పుడు రక్షణ పొందిన వాళ్ళు ఏం చేయాలంట? ఎదగాలి. మొదట ఏం చేసింది వాక్యము? తిరిగి జన్మింపజేసింది, మారు మనసు యొక్క అనుభవంలోకి నడిపించింది. రెండవది ఏం చేసింది వాక్యము? యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చింది, ఆయన రక్తము మనల్ని కడిగి పవిత్రపరిచింది. మూడవదిగా ఏం చేసింది? మన ఆత్మను రక్షిస్తుంది, దినదినం మన ఆత్మను కాపాడుతుంది. ఇప్పుడు నాలుగవది ఎదిగింప చేస్తుంది, ఎదుగుదలకు సహాయపడుతుంది వాక్యం. నీవు నీ పిల్లలు ఎదగాలి అంటే ఏందమ్మా మీ పిల్లలు ఎప్పుడు చూసినట్టునే ఉంటున్నారు, ఏమో తిన్నదంతా అడగబోతుంది, ఇటు ఎప్పుడు అట్టనే ఉంటున్నాడు. కొంతమంది భలే అంటారు, ఎంతకాలం చూసినా అట్టనే ఉంటారు. ఎంతకాలం కొంతమంది ఉంటారు తినకుండానే ఊరకు ఉబ్బు పోతారు. ఏందో నాన్న ఏమి తినకపోయినా ఇట్ట లావు అయిపోతున్నారు. కొంతమంది తిన్నా కానీ సన్నగానే ఉంటారు, అట్టనే ఉంటారు. అర్థం చేసుకోండి. కనుక ప్రియమైన వారులారా, ఆత్మీయ శరీరము యొక్క ఎదుగుదల వేరు, ఆత్మ యొక్క ఎదుగుదల వేరు. మామూలుగా సాధారణంగా చెప్పుకోవాలంటే మంచి ఆహారము, పౌష్టిక ఆహారము తింటూ సమయం పాలన పాటిస్తూ మంచిగా ఆహారము తింటూ ఉంటే శరీరము మంచిగా ఎదుగుతుంది. అలాగే నీ ఆత్మ కూడా ఎదగాలి, నువ్వు అన్ని విషయములలో ఎదగాలి. నీ ఆత్మీయ జీవితం ఎదగాలంటే రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము వాక్యమును పాలవలన ఆ పాలను అపేక్షించుడి. అంటే ఆ వాక్యమును అపేక్షించు, ఆ వాక్యమును స్వీకరించు. ఎందుకు వాక్యం గంటల తరబడి వినాలంటే రక్షణ విషయంలో ఎదుగుతాం. ఎదగాలి, మనం ఎదగాలి, రక్షణ విషయంలో ఎదగాలి. ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించడు, ఎదిగింప చేస్తుంది. కొంతమంది కుటుంబంలో పిల్లలు ఎలా ఉంటారంటే తల్లిదండ్రులకే మంచి సలహాలు ఇచ్చేవారు ఉంటారు. ఎందుకు? వారు ఎదిగారు. అప్పుడు వాళ్ళు అంటారు, అంకుల్ మా మమ్మీకి అంత జ్ఞానము లేదు, మా డాడీకి అంత తెలివి లేదు, నేను చెప్తా విను. అరే తల్లి కంటే పిల్లోడు మాట్లాడుతున్నాడే, కారణం ఏంటంటే వాడు ఎదిగాడు. కనుక ఎంతకాలం ఎదుగు బొదుగు లేకుండా ఉంటే అరటి మొక్క ఎందుకు నాటుతాము చెప్పండి? చేలో ఎదగటానికి. ఎదిగేం చేయాలా? ఎంతకాలం ఉండి గెల ఇట్లేదనుకో, బస్తాలు ఎరువు వేస్తున్నాం, బళ్ళు ట్రాక్టర్లు దోలుతున్నాం. ఈ తోట ఇంతవరకు పువ్వుకే రాలేదు. మా ఊరిలో పత్తి తోటలు వేశారు. ఒక అతను 5 ఎకరాల పత్తి వేసాడు. చేను ఎట్టుందంటే బ్రహ్మాండంగా ఉంది, పాచగా బలి ఎదుగుతుంది. చుట్టుపక్కల రైతులందరూ వచ్చి దానికే చూస్తున్నారు. తర్వాత ఈ ఎరువుల కంపెనీల వాళ్ళు కూడా దాంట్లోనే బోర్డులు పెడుతున్నారు, మా ఎరువు వాడటాన్ని ఇది ఎట్టుంది, మా ఎరువు వాడటాన్ని ఎట్టుందని. అందరూ ఆ రైతుని అడుగుతున్నారు, ఏం వాడారండి, ఏంటి ఇప్పటికే ఇన్ని రోజులకే మీ చేలో మనిషి పోతే కనబడకుండా ఎదిగింది అని. కనబడకుండా ఎదిగింది. సరే, ఎంతకాలం చూసినా పోతా రావట్లేదు, పిందె రావట్లేదు. ఎంతకాలం చూసినా ఆ పక్క వాళ్ళది
ఆ పక్క వాళ్ళది ఎదగవలసినంతవరకు ఎదిగింది, పూత పట్టింది, కాయ వచ్చింది, కాపు తీస్తున్నారు. ఈయన పచ్చని చేనేక చూసి ఏందో ఎప్పుడు కాసిద్ది, ఇంకెప్పుడు కాసిద్ది, పక్కన వాళ్ళు పీకేస్తున్నారు కూడా. క్రైస్తవ జీవితంలో చాలామంది నాడు నామకార్థ క్రైస్తవ జీవితంలో ఎదుగుదల లేకుండా ఉన్నారు. దైవత్వమును గురించి, నీతిని గురించి, భక్తిని గురించి, దైవ ప్రేమను గురించి, విశ్వాసమును గురించిన ఎదుగుదల లేదు. ఎలా ఉన్నారు చాలామంది కుటుంబాలంటే ఎక్కడేసిన గొంగళి అక్కడే. ఎంతవరకు ఎదిగావు నువ్వు? యేసు క్రీస్తు ప్రభువును బట్టి ఎంత ఎదిగావు? ఏమి చెప్పగలవు క్రీస్తుని గురించి? లోకములో అన్ని విషయాల్లో ఎదుగుతున్నారు కానీ చాలామంది వాక్యము విషయంలో ఎదుగుటలేదు. అందుకని స్పష్టంగా రాశాడు, లోక సంబంధమైన వాటిలో నువ్వు ఎంత ఎదిగినా ఎదుగుట, పెరుగుట, ఇరుగుట కొరకే. ఆత్మీయ సంబంధమైన జీవితంలో నువ్వు ఎదిగితే ఒదుగుతావు, నువ్వు ఇరిగే వ్యక్తివి కావు. కనుక మనం ఆత్మీయంగా ఎదగాలి. ఆత్మీయంగా ఎదగాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యమును చదవాలి, దేవుని వాక్యం వినాలా. దేవుని యొక్క వాక్యం నిన్ను ఎదిగింపచేస్తుంది. జీవితం అంటే ఏంటి? కుటుంబం అంటే ఏంటి? తల్లిదండ్రులు అంటే ఏంటి? భర్త అంటే ఏంటి? భార్య అంటే ఏంటి? పిల్లలంటే ఏంటి? చదువు అంటే ఏంటి? ఉద్యోగం అంటే ఏంటి? పని అంటే ఏంటి? పరిచర్య అంటే ఏంటి? వీటన్నిటిని గురించిన సమస్త జ్ఞానము దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తుంది. అందుకనే మోకాళ్ళ మీదకి వచ్చి ఇప్పటికీ యూదులు బైబిల్ ఎలా చదువుతారు తెలుసా? మోకాళ్ళ మీద చదువుతారు. వారికంటే మనం బహుశ్రేష్ఠులం. కనుక ప్రియమైన వారులారా, చదువు దేవుని యొక్క వాక్యం. ఒక మంచి బైబిల్ నీ ఇంట్లో లేదా? పూర్వకాలంలా కొంతమంది ఎట్టుంటారంటే ఇంట్లో అందరు కలిపి ఒకటే బైబిల్ అంట, అందరికి కలిపి ఒకటే. నలుగురు పిల్లలు ఉండారనుకో, నలుగురు పిల్లలకు కలిపి ఒకటే నిక్కర కుట్టి ఎవరు వేసుకుంటారు? మరి మిగిలిన ముగ్గురు? ఒక కుటుంబానికి విజిటింగ్ పోతే ప్రార్థన చేయటానికి తల్లి చెబుతుంది, పెద్దడా బైబిల్ అడంది తీసుకురా అంది. ఓహో అని పెద్దోడు ఆ బైబిల్ తీసుకొత్తకపోయాడు. ఇలా ఆయన చెబుతున్నాడు, రే చిన్నడా బైబిల్ అడం తీసుకురా అంటున్నాడు. వీడు పోయేసేసరికి ఆడ బైబిల్ లేదు, ఆల్రెడీ వీడు తెచ్చాడు. అంకుల్ వచ్చాడు ప్రార్థన చేయటాకని, పాప పోయి బైబిల్ దాటాకపోయింది. ఆడ బైబిల్ లేదు. మరి ఇంతమంది తిరిగి వచ్చినా ఏదమ్మా బైబిల్ అంటే తెచ్చారన్నా, అదిగో. చిన్నోడు పోయింది ఆ బైబిల్ కోసమే, పెద్దోడు పోయింది ఆ బైబిల్ కోసమే, పాప పోయింది ఆ బైబిల్ కోసం. అర్థమైందా? అందుకనే ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేదు. నువ్వు ఎదగాలంటే నువ్వు లోక సంబంధమైన వార్తలు మనల్ని ఆత్మీయంగా ఎదిగింపచేయవు. మన ఇంట్లో పొద్దున్న లేగితే ప్రపంచంలో ఆడ జరిగేదంతా వస్తూ ఉంటుంది. నీ భవిష్యత్ జ్ఞానమును గురించిన సంగతులు నీ ఇంటిలోనే ఉంటుంది బైబిల్, నువ్వు చదవు. లోక వార్తలు ఎంత చెప్పుకుంటా, అమ్మో అమ్మో ఇందాక చెప్పుకుంటున్నాం మేము వ్యాన్లో వచ్చేటప్పుడు, భూకంపం వచ్చిందంటాను. అది మన దేశమే కాదు, మనకు అందుబాటులో లేదు, కంటి చూపు మేర లేదు. దాని గురించి నిజమా ఏది నాకు చూపి, దాని కొరకు కవర్లాడుతాం. నిన్ను గూర్చి నువ్వు తెలుసుకో ముందు. నీకు తెలుసా నువ్వెవరో? బైబిల్ అడుగుద్ది, నేను కాదు. బైబిల్ మనం అడిగితే నువ్వెవరు అంటే నేను ఏం చెబుతావు?
బైబిల్ ఏమడుగుద్ది? నువ్వెవరు అంటది. నువ్వెవరు అంటే ఏం చెప్పాలా? నేనెవరిని బ్రదర్, మా ఊరే మీరు వచ్చి నేనెవరినంటావు? మాది అన్నవరపు లంక. ఆహా, నేను అడిగింది మీ ఊరు కాదు, నువ్వెవరువి? నేనెవరునా? మళ్ళీ ఇదేంది? ఆహా, మా నాన్న పేరు పేతురు. అరే నోరు మూసుకో. నేను అడిగింది ఏంటి? నువ్వెవరివని అడుగుతుంటే మీ నాన్న పేరు చెబుతావే. ఓహో, ఒరే నీ పేరు అడుగుతున్నాడేమో చెప్పు. నా పేరు పేతురు, నీ పేరు కాదు. అట్లయితే నేను అడగనా నీ పేరేంటని? బైబిల్ ఏమడిగిద్ది అంటే ప్రతి మనిషిని నీ పేరు, నీ ఊరు, నీ గోత్రం అడగదు. నువ్వెవరివి? నువ్వెవరివి? ఇప్పుడు అందరు మొహమాటం లేకుండా కూడా కొంతమంది ఏమడుగుతారు తెలుసా? ఏమండి మీది ఏ కులం? ఎందుకు ఈయన అన్నాడు, ఏంటి మా కులం కావాలా నీకు? ఏమనుకోవద్దులే చెప్పండి. దానిలో ఏమనుకునేది ఏముంది బ్రదర్, మేము సేవకులం అన్నాడు. మీది ఏ కులం అంటే ఏమన్నాడు? అట్ట కాదు బ్రదర్, మీరు ఏ ముట్లు అన్నాడు. మేము దేవుని పనిముట్లు అన్నాడు. వాడు వాక్యములో ఎదిగినవాడు, వాడు కులం చెప్పుకుంటకు ఇష్టపడేవాడు కాడు. కుల మతాలు చెప్పుకొని మనుషులను మభ్యపెట్టచ్చు, మనుషులను మోసం చేస్తూ జీవించే జీవితము కాదు క్రైస్తవ్యం. క్రీస్తును గణపరిచేది, క్రీస్తును గణపరిచేది. చెప్పండి, మనం ఏముట్లో? దేవుని పనిముట్లు. బైబిల్ అడిగే ప్రశ్న, మొదటి ప్రశ్న నీవెవరివి? దానికి జవాబు లేదు. రెండో ప్రశ్న అడిగిద్ది. ఏం ప్రశ్న? నువ్వెక్కడి నుంచి వచ్చావు? అమ్మ కడుపు నుండి, నాన్న కడుపు నుండి, ఆ ఊరు నుండి, ఈ ఊరు నుండి, ఇవన్నీ కథలు చెప్పొద్దు. అసలు నువ్వెక్కడి నుంచి వచ్చావు? ఇప్పుడు ఈ బాటిల్ ఉంది, బాటిల్ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే అది స్పష్టంగా చెప్పొద్ది. ఎక్కడి నుంచి వచ్చాను? సేవకుడు షాపులో కొనుక్కొచ్చుకున్నాడు, ఇక్కడ పెట్టాడు, నన్ను ఉంచుతాడో తీసేస్తాడు నాకు తెలియదు. అలాగే నువ్వు చెప్పాలా దేవునికి నువ్వెవరివి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? మూడో ప్రశ్న, బైబిల్ అడిగే ప్రశ్న, నీ దేవుడు ఎవరు? నీ దేవుడు ఎవరు? నాలుగో ప్రశ్న, నీ కర్తవ్యం ఏంటి? కర్తవ్యం అంటే ఏంటి చెప్పండి? నీ పని ఏంటి? భూమి మీద నీ పని, భూమి మీద ఏంటి నీ పని? ఏంటి పని ఏంది బ్రదర్? ఇంకా రెండో కొడుకుకి పెళ్ళి కానే లేదు, మొదటి కొడుకుకి పిల్లలు పుట్టారు. ఈ రీతిగా కూతురికైతేనేమో మళ్ళీ కూతురు పెళ్ళిడికి వచ్చింది. ఇంటి చుట్టూ మనవాళ్ళు మనవరాళ్ళు జింజకానం ఒకటే. ఏంది? కోళ్ళ పారవే మా ఇల్లు. బా, అది కాదు ప్రభు అడిగేది. నీ కర్తవ్యం ఏంటి? ఏం పని? లోకంలో సామెత ఏంటి చెప్పండి? కోటి విద్యలు కూటి కొరకే. అదేనా నీ పని? అదేనా నీ పని? కుక్కలు, పక్షులు, జంతువులు అన్నీ కూడా తింటనే, త్రాగుతూనే, చచ్చిపోతున్నాయి. నువ్వు కూడా అంతేనా? అంటే ఆ జంతువులో ఒక జంతువేనా మనం? కాదు కాదు కాదు. బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడిందంటే, దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమునందు నరుని సృజించాను. దేవుని పోలిక, నువ్వు దేవుని స్వరూపం. నువ్వు జంతువు కాదు, పక్షివి కాదు, పురుగువు కాదు, నువ్వు మానవుడివి. అర్థమైందా ప్రియమైన వారలారా? 5 ప్రశ్నలకు బైబిల్ ఏమని జవాబు చెప్పుద్దో తెలుసా? నువ్వెవరివి? నేను దేవుని బిడ్డను. నిజంగా తిరిగి జన్మించి రక్షణ విషయంలో నువ్వు ఎదిగిన వ్యక్తివైతే నువ్వు చెప్పాల్సిన జవాబు ఏంటి? నేను దేవుని బిడ్డను. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నేను దేవుని యొద్ద నుండే వచ్చాను.
నీ కర్తవ్యం ఏంటి? నేను దేవుని కొరకే జీవిస్తున్నాను, నేను దేవుని కొరకే జీవిస్తున్నాను. కొంతమంది అచ్చంగా తినటానికే బతుకుతారు, ఆములు తింటారు. కొంతమంది ఎట్టుంటారు తెలుసా? బతకటానికే తింటారు. ఎవరిని ఉద్ధరిద్దామనో ఏమో. చిన్నాడా, నన్ను ఆసుపత్రికి తీసుకుపో, ఇంకెందుకు ముసలోడి పక్కన పడి అట్టనపాకయ్యా, ఇంకా నాకు ఆశ ఉంది, ఎవరిని ఉద్ధరిద్దామని అంటున్నాడు ఆడు మనవడు. కనుక ప్రియులారా, నా కర్తవ్యం ఏంటంటే అపోస్తలుడైన పౌలు అన్నాడు, నేను బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నేను దేవుని ఎదురు నుండి వచ్చాను. నీ దేవుడు ఎవరు? ఎవరు మన దేవుడు? సరైన ఆన్సర్ చెప్పాలి. నీ దేవుడు ఎవరు చెప్పండి. ఎవరైనా చెప్పగలరేమో? ఇక్కడుండేవాళ్ళు చెబితే, నా దేవుడు భూమి ఆకాశములను సృజించినవాడు, సృష్టికర్త. నువ్వు చస్తే అడిగిపోతావు. నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికే వెళ్తాను. ఇది ఆత్మీయమైన జవాబు. కొంతమంది అంటారు, చస్తే అడిగిపోతావురా, నువ్వు అటు పోతున్నావు, ఆ పోని గాలిలో కలిసిపోద్ది, దుమ్ము ధూళిలో కలిసిపోద్ది. అంటే మనలో ఉంది గాలి. సచ్చినోడికి లారీ పంపు తెచ్చి కొట్టు, ఎక్కుతాడేం లెగుతాడేం? లారీ పంపు కాదు కదా, డైరెక్ట్గా మిషన్ పెట్టినా లేగవడవాడు. అంటే మనలో ఉన్నది గాలి కాదు, మనలో ఉంది దేవుని ఆత్మ. మన్నైనది వెనకటి వలె భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోను. ముందుకు పోతా, ముగిస్తాను. ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నావు? దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుంది? మన రక్షణ విషయంలో ఎదిగింప చేస్తుంది, ఎదుగుదలకు దోహదపడుతుంది. దేవుని ఇంటికి వస్తే, బైబిల్ చదివితే, రక్షణ పొందితే నీవు, నీ పిల్లలు, నీ కుటుంబం ఎదుగుతారు, ఆత్మీయముగా జ్ఞానవంతులు అవుతారు. చదవండి. ఐదవది చెప్పి ముగిస్తా. కీర్తన 19, 8. కీర్తన 19, 8. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. ఇంకా 119 ఏమంటాడంటే, నీ వాక్యము వెల్లడి అగుట తోడనే. ఎన్నో వచనం చూడండి. నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, అది తెలివి లేని వారికి తెలివిని పుట్టిస్తుంది, వెలిగిస్తుంది వాక్యం. ఏ ఇంటిలో వాక్యం ఉంటుందో ఆ ఇల్లు వెలుగుతూ ఉంటుంది. ఏ వ్యక్తిలో వాక్యం ఉంటుందో ఆ వ్యక్తి వెలుగుతూ ఉంటాడు, ప్రజ్వలిల్లుతూ ఉంటారు. ఏ కుటుంబంలో వాక్యం ఉంటుందో ఆ కుటుంబం ప్రజ్వలిల్లుతూ ఉంటుంది. కొండ మీద ఉన్న పట్టణం వలె, దీపస్తంభం మీద ఉన్న దీపము వలె ప్రకాశిస్తూ ఉంటారు, ఆకాశమందున్న జ్యోతుల వలె. నేను కూడా అట్ట ఎలగాలి బ్రదర్. రికమెండేషన్ ఎంత కడితే కుదురుద్ది? రికమెండేషన్ల జాల్లో. నీ ఆత్మీయ జీవితం ఎలగాలంటే నువ్వెవరికి ట్యాక్స్ కట్ట అవసరంలే, లంచం అవసరంలే. దేవుని వాక్యం నమ్ముకుంటే, దేవుని వాక్యాన్ని చదివితే నీ ఆత్మీయ జీవితం వెలుగుమయం. చీకటికి వెలుగుతో ఏమి పొత్తు సంబంధమే లేదు. వెలుగు రాగానే చీకటి ఏమైపోద్ది? పారిపోద్ది. చీకటి రాగానే వెలుగు పారిపోవటం చూశారా? అస్సలు 100 చీకట్లు రాని నేను మటుకి అక్కడికి, నేను మటుకి చీకటి రాగానే వెలుగు మటుకి మాయమైపోద్ది.
దేవుని యొక్క వాక్యం జీవితాలను వెలిగిస్తుంది. దేవుని యొక్క వాక్యం కుటుంబాలను వెలిగిస్తుంది. దేవుని యొక్క వాక్యం చెడిపోయిన పాడైపోయిన బ్రతుకులను వెలిగింపచేస్తుంది. చీకటి బ్రతుకులను వెలిగింపచేస్తుంది. పాపములో, మోసములో, అక్రమములో, అన్యాయములో, చెడుగులో, దుర్మార్గతలో, దుష్టత్వములో ఉన్న మానవ కోటిని బైబిల్ గ్రంథం వెలిగిస్తుంది. మన దేవుడు వెలుగై ఉన్నాడు. నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉంటాడు. అందుకే ప్రియులారా, ఈ వాక్య సత్యాలు ఎరిగితే నువ్వు ధన్యుడు అవుతావు. బైబిల్ గ్రంథం చదవకుండా నువ్వు ఉండలేవు. బైబిల్ గ్రంథం తీసుకోకుండా నువ్వు ఎటు పోలేవు. ఇంకెన్నో సంగతులు ఉన్నాయి. దేవుని వాక్యం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు, మేలులు గనుక ప్రియులారా, అది మనలను వెలిగిస్తుంది. ఇంకేం చేస్తుందో తెలుసా? ఆ మాట కూడా చదవండి. కీర్తన 17:4. కీర్తన 17:4. మనుషుల కార్యముల విషయమైతే బలత్కారుల మార్గమును తప్పించుకున్నట్టుకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాచుకుని ఉన్నాను. నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకుని ఉన్నాను. భద్రపరుస్తుంది వాక్యం. జీవితాలను భద్రపరుస్తుంది. వాక్యం ఎరిగిన వాడు ఏది పడితే అది మాట్లాడాడు. వాక్యం ఎరిగిన వారు ఏది పడితే అది చేయరు. తమ తాము కాపాడుకుంటారు, తమ తాము భద్రపరుచుకుంటారు. దేవుని యొక్క వాక్యమే మనకు భద్రతనిస్తుంది. మనం కట్టుకున్న భవనాలు మనకు భద్రతనియ్యవు. ఈ దినమే భూకంపం వచ్చి ఆ దేశంలో దాదాపుగా ఒక బహుళ అంతస్తులు 20-25 అంతస్తులు పై బిల్డింగ్లే అటు ఇటు పడితే మళ్ళీ బతుకుతారేమోనని నేరుగా లోపలికి వెళ్ళిపోయినాయి. ఎన్ని వందల మంది చనిపోయి ఉంటారు ఆ బిల్డింగ్లో. ఇంతకుముందు ఈ దినమే ప్రియుడా, ఎప్పుడు ఏ రీతిగా లోకములో యాత్ర ముగించాలో తెలియదు. తిరిగి జన్మించిన అనుభవం ఉందా? నీకు భద్రత ఉందా? భయంకరమైన వరదలు, ఉప్పెనలు, సునామీలు, తుఫానులు, వడగండ్లు, అగ్ని కురుస్తుంది, గంధకాలు కురుస్తున్నాయి, భూమిలో ఉన్న పర్వతాలు పేలుతూ ఉన్నాయి. మానవునికి భద్రత లేదు. వచ్చాయి దేవుని యొక్క వాక్యం దగ్గరికి. ఇది నీ జీవితానికి గ్యారంటీ ఇస్తుంది. నిన్ను బహుగా భద్రపరుస్తుంది. జలములలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. అగ్ని మధ్యను నడిచినప్పుడు జ్వాలలు నిన్ను కాల్చావు. నా చేతిలో నుండి నిన్ను ఎవ్వడు అపహరింపలేడు. ప్రియుడా, దేవుని యొక్క వాక్యమే మనకు క్షేమం, భద్రత. మన ఇల్లు కాదు, మనం తినే ఆహారం కాదు, మనం కట్టుకున్న భవనాలు కావు, మనకు కలిగి ఉన్న ఆస్తిపాస్తులు కావు. అవి తాత్కాలికం. శాశ్వతమైన పరిష్కారం దేవుని యొక్క వాక్యం వలన కలుగుతుంది. వాక్యం చదవండి, వాక్యం నమ్మండి, ఆ వాక్యం తీసుకో. తిరిగి జన్మించిన అనుభవం, రక్షణ, మారుమనసు, పాప క్షమాపణ అనుభవంలోనికి నిన్ను తీసుకొని వస్తుంది. ఇంకా ఈ అనుభవం లేకపోతే ఈ వాక్యమైన క్రీస్తు దగ్గరకు రా. యేసు ప్రభువా, నేను పాపిని, ఇంతకాలం ఈ సంగతులు నాకు తెలియవు. నా ఇంట్లో బైబిల్ ఉంది కానీ ఎక్కడో పెట్టేదాన్ని, ఎక్కడో ఒక మూల పడేశాను, దాన్ని దినదినం చదవట్లేదు, దాని సంగతే తెలియదు. కొంతమంది జీవితాల్లో వారి బైబిలు ప్రారంభంలో ఆదికాండం ఉండదు, చివరికి వచ్చేసరికి ప్రకటన గ్రంథం ఉండదు. శుభ్రంగా జిప్పేసి తీసుకొస్తారు. ఆదికాండంలో చెప్పామనుకో వాళ్ళకి తెలుసు వాళ్ళ దాంట్లో లేదని పక్క వాళ్ళు లంగ చూస్తారు. ఎందుకు? ఆ బైబిల్లో ఏమి లేదు, చినిగిపోయింది. జీవితాలు ఆరాగు పాడైపోయాయి. ముగిస్తున్నాం. 7 ఆశీర్వాదం
ఆరంతల అనుభవం. 7వది కూడా చెప్తా చూడండి. దేవుని యొక్క వాక్యంలో ఏం చేస్తుంది? కాపాడబడుతుంది. అది 6వది, భద్రతనిస్తుంది, కాపాడేది 6వది. 7వది చదవండి దేవుని యొక్క వాక్యం. 2 కొరింథీ 5వ అధ్యాయం 18వ వచనం. 2 కొరింథీ 5:18. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకుని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. క్రీస్తు ద్వారా సమాధానపరుచుకొని క్రీస్తే వాక్యం అనగా దేవుని యొక్క వాక్యం మన జీవితాలను సమాధానపరుస్తుంది. కుటుంబాల్లో సమాధానం కలగాలంటే వాక్యం చదవాలి. భార్య భర్తల మధ్య సమాధానం కలగాలంటే వాక్యం చదవాలి. దేవుని సన్నిధికి రండి, దేవుని యొక్క వాక్యం వినండి, బైబిల్ గ్రంథం ఒకటి చదువుకో, పూర్తి బైబిల్ కొనుక్కో, దినదినం చదువు. పరిస్థితులు ఆటోమేటిక్గా వాటంతటికి అవే మారిపోతాయి. సమాధానం వచ్చేస్తుంది, సంతోషం. అందుకని ఆ మాట చదువుకొని ముగిస్తాం. ఏడు చదువుకున్నాం? ఇర్మీయా గ్రంథం 15:16 అందరం కలిసి చదువుకుంటాం. ఇర్మీయా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, నీ నామము నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగు చేయుచున్నవి. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇట్టి దేవుడిచ్చే సంతోషం, ఆనందం నీకు కలగాలంటే నువ్వు దేవుని యొక్క వాక్యం దగ్గరికి రావాలి. దేవుని యొక్క వాక్యం దగ్గరికి వస్తే దేవుని యొక్క వాక్యం వల్ల నీకు 7 అంతల ఆశీర్వాదాలు కలుగుతాయి. దేవుని యొక్క వాక్యం మొదటిదిగా నిన్ను తిరిగి జన్మింప చేస్తుంది. మారు మనసు యొక్క అనుభవంలోకి వస్తావు, నూతన జన్మ యొక్క అనుభవంలోకి వస్తావు. నువ్వు పాపివని నీ పాపముల గురించిన పశ్చాత్తాపము కలిగి నువ్వు తిరిగి జన్మిస్తావు. ఆ తర్వాత 2వది, దేవుని యొక్క వాక్యం నిన్ను కడుగుతుంది, పవిత్రపరుస్తుంది. నీ జన్మ కర్మ పాపములన్నిటి నుండి నిన్ను పరిశుద్ధపరుస్తుంది. ఆ రీతిగా నూతన పరచబడతావు. కాగా ఎవడైనాను క్రీస్తు యేసునందున ఎడల వాడు నూతన సృష్టిగా మారిపోతావు. పాత జీవితం ఉండదు, ఇక పాత బ్రతుకుండదు. నువ్వు క్రొత్త వ్యక్తిగా చేయబడతావు. వాక్యము నిన్ను అలా కడుగుతుంది. 3వది, నీ ఆత్మకు రక్షణ కలుగు చేస్తుంది. నీ శరీరము, నీ ప్రాణము ఒక దినం నిన్ను విడిచిపెట్టిన నీ ఆత్మను యుగాయుగములు నిత్యత్వములో ప్రభుతో ఆనందింపచేస్తుంది దేవుని యొక్క వాక్యం. 4వది, నీ జీవితానికి ఎదుగుదలనిస్తుంది. ఎవరేంటి అనే సత్యాలు బోధిస్తుంది. ఎలా జీవించాలనే సత్యాన్ని బోధిస్తుంది. నీ ఎదుగుదలకు దోహదపడేది దేవుని యొక్క వాక్యం. 5వది, వెలిగిస్తుంది. చీకటి బ్రతుకును పారద్రోలుతుంది. ఇక నీ అందు ఏం మాత్రం చీకటి కనబడదు. నీ అందు, నీ కుటుంబమునందు, నీ పిల్లల యందు, నీ భర్త యందు, నీ భార్య యందు చీకటే ఉండదు. చీకటి పాపానికి సాదృశ్యం. అటువంటి చీకటిని పారద్రోలి 7వది, నిన్ను భద్రపరుస్తుంది, నీకు భద్రతనిస్తుంది. ప్రియుడా, ఇట్టి ధన్యకరమైన జీవితం నీకు కావాలంటే నేడే ప్రభు దగ్గరకు రా. ఉచితం ఇది. ఆయన సన్నిధికి వచ్చి నీ జీవితాన్ని ఎరిగి నీ పాపాలు ఒప్పుకొని ఆయన రక్తంతో కడగబడితే నువ్వు ధన్యుడు అవుతావు. ఆయన నిన్ను కడుగుటకు సిద్ధంగా ఉన్నాడు. రండి, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరును మీ ఇంటి వారు రక్షణ పొందుతారు. ఇటు 7 అంతల ఆశీర్వాదం నీకు కావాలంటే నా జీవితం కూడా మార్చబడాలి, నేను కూడా నూతన వ్యక్తిగా చేయబడాలి, నేను కూడా పరిశుద్ధపరచబడాలి, నేను కూడా రక్షణ విషయంలో ఎదగాలి. నాకు భద్రత లేదు, నాకు తెలుసు ఎప్పుడేమైపోతానో. అటువంటి స్థితి నాకు కలగకముందే
నేను కూడా ప్రభు దగ్గరికి వస్తా. ప్రభు నన్ను క్షమించాలి, ప్రభు నన్ను క్షమించాలి, నేను ఇష్టపడుతున్నా, యేసయ్య నా హృదయంలోకి రా, నన్ను అంగీకరించు అని నేను కోరుకుంటున్నా. నా కొరకు ప్రార్థించండి. ఆ రక్షణ నాకు కూడా కావాలి, ఆ భద్రత నాకు కూడా కావాలి. ఎప్పుడు ఏ రీతిగా భూమిని ఆకాశము లయమైపోతాయో తెలియదు. ప్రకృతిని కదిలిచ్చాడు, సముద్రాలు కదిలిచ్చాడు, భూమిని కదిలిస్తున్నాడు. పరలోకమునకు వెళ్ళిన క్రీస్తు ప్రభు త్వరలో రాబోతున్నాడు, తను నమ్మిన వారిని తీసుకొని పోవట కొరకాయ. ప్రియుడా, ఇట్టి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం నీకు కావాలంటే ఈ రాత్రి ఒక మంచి తీర్మానం చేసుకో. ప్రభు నీకు సాయపడతాడు, నిన్ను అంగీకరిస్తాడు, తన బిడ్డగా చేసుకుంటాడు. ఈ 7 ఆశీర్వాదాలు నీకు కూడా అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుంటా. మోకరించండి. అందరూ మోకరించాలి. ఒక నిమిషం పరీక్ష చేసుకో. నిజంగా దేవుని వాక్యము వలనైన ఆశీర్వాదములో నువ్వు ఉన్నావా? నీ జీవితం ఎలా ఉంది? తిరిగి జన్మించిన అనుభవం నీకుందా? కడగబడిన అనుభవం, పరిశుద్ధపరచబడినావా? రక్షణ పొందావా? ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నావా? ఎలా ఉంది జీవితం? గురి లేకుండా, గమ్యం లేకుండా, చీకటి బ్రతుకులాగా చీకటిని వెంబడిస్తూ ఏదో తింటున్నా, త్రాగుతున్నా, బ్రతుకుతున్నాలే అన్నట్లుగా ఒక జంతువులే దినాలు గడిపేస్తున్నావా? మా ప్రియ గ్రామ ప్రజలారా, ఈ రాత్రికాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. పరీక్ష చేసుకో. గొప్ప రక్షణ. ఈ దినమే పెద్ద భూకంపం, ఎంతోమంది, వేల మంది చనిపోయారు. అకస్మాత్తుగా ఏం జరుగుతుందో తెలియదు. ఈ రాత్రి రక్షణ నాకు కూడా కావాలి, నేను కూడా నూతనపరచబడాలి, ఈ వెలుగు నాకు కూడా కావాలి అని ఆశపడితే, ఇష్టపడితే, యేసయ్య నా హృదయంలోకి రా, నన్ను నూతనపరచు, నీ బిడ్డగా చేసుకుని. నేను వాక్యాన్ని త్రోసివేశా, నేను వాక్యాన్ని అంగీకరించలేదు, పెడచెవిని పెట్టే వాక్యం చదవటలేదు. నేను రక్షణ పొందుకున్నా అనుకున్నా కానీ నా రక్షణ వట్టిదే, నన్ను క్షమించయ్యా. ఈ రాత్రి అట్టి రక్షణ నాకు దయచేయి, నన్ను నూతన వ్యక్తిగా చేయి. ఎప్పుడు నీ వచ్చినా నా ఆత్మను రక్షించువాడా, అట్టి రక్షణ నాకు దయచేయి అని 2 మాటలు, కొద్ది నిమిషాలు, 2 నిమిషాలు మనసులో ప్రార్థన చేసుకో. దేవుడు నిన్ను క్షమిస్తాడు. నీ పాపముల విషయమై పశ్చాత్తాపడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, గొప్ప రక్షణ నీకు ఇస్తాడు, ఆయన బిడ్డగా చేసుకుంటాడు. 2 నిమిషాలు మౌన స్థితిలో ప్రియ స్నేహితుడా, సహోదరి, కొద్ది నిమిషాలు దేవుడు నీకు తరుణం ఇచ్చాడు. రేపటి దినము నీది కాదు. ఒక తీర్మానం చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు, ధన్యుడు అవుతావు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, నమ్మకమైన ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ రాత్రి మీ వాక్యం వలన కలిగేటువంటి ఆత్మీయ ఆశీర్వాదాలు ఎంత గొప్పవో ప్రభు, అవి మాకు ఉన్నాయో లేదో పరిశీలన చేసుకోవటానికి మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. మీకు స్తోత్రాలు, వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభు, ఎందరితోనైతే మీరు మాట్లాడారు అటు మీ బిడ్డలను ఒప్పింపు చేయండి, సంధించండి, దర్శించండి.
వారి బలహీనత మీద వేలు పెట్టి చూపించండి. రేపటి దినం నీది కాదు, నీకు భద్రత లేదు, నీకే తెలుసు అని ప్రభా ప్రతి వ్యక్తితో మీరు మాట్లాడుతున్నామని, గొప్ప తీర్మానపు వెలుగులోనికి మీ బిడ్డలు నడిపించమని వచ్చిన వారందరూ బట్టి స్తుతిస్తూ క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామమున స్తుతించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. అలాగే కళ్ళు మూసుకొనుండు. ప్రియమైన స్నేహితుడా, సోదరి, నిజంగా ఈ రక్షణ నీకు కావాలని నువ్వు ఆశపడితే, ఈ వాక్యం వల్ల ఏడంతల ఆశీర్వాదములోనికి నేను కూడా రావాలి, ప్రభుకి నా హృదయం కూడా ఇస్తున్నా, నాకు భద్రత లేదని నేను ఎరిగాను, దేవుడిచ్చే భద్రత నాకు కావాలి, నూతన జన్మ నాకు కావాలి అని ఇష్టపడితే, ఎవరైనా ఇక్కడ ఉంటే ఈ రక్షణ మీకు కూడా కావాలని కోరుకుంటే మీ కొరకు మేము కూడా చిన్న ప్రార్థన చేస్తాం. ఎవరైనా ఉంటే మీ చెయ్యి ఎత్తి చూపించండి. ఎప్పుడు ఏ రీతిగా లోకం విడిచిపెడతావో తెలియదు. అకస్మాత్తుగా పరిస్థితులు ప్రళయముల వలె మీదకి వస్తున్నాయి, ఉప్పిన వలె తరుముతున్నాయి, మనుషులు గుంపులుగా వెళ్ళిపోతున్నారు. అకస్మాత్తుగా పరిస్థితులు మారిపోతున్నాయి. యేసుక్రీస్తు ప్రభువునందు ఈ రక్షణ కావాలని కోరుకుంటే నీ చేయి కనబడేలాగా చూపించు. నీ కొరకు ప్రార్థన చేస్తాం. సోదరుడా, ప్రభుని హస్తం పట్టుకొని గాక నీ తీర్మానం స్థిరపరిచి నీ రక్షణను దేవుడు అంగీకరించి నీకు రక్షణ దయచేయను గాక, నిన్ను అంగీకరించను గాక. ఇంకెవరైనా ఉంటే మీ చేయి ప్రభు చూస్తున్నాడు, చూపించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. సోదరుడా, నీ హస్తం పట్టుకొని ప్రభు నీకు రక్షణ దయచేయను గాక, ఆత్మీయ జీవితంలో ఎదిగింపచేయను గాక. ఇంకెవరైనా ఉంటే మీ చేయి కనబడలాగచ్చు. మేమేదో మతంలో కలుపుకోవటానికి రాలేదు, ఇది మతం కాదు. మేము దేవుని యొక్క వాక్యం పొందుకున్న రక్షణ మీకు కూడా ఉచితంగా అందించాలని వచ్చాము. ముగిస్తున్నాం. మాకు కనబడినా కనబడకపోయినా దూరంగా ఉన్నా సిగ్గుపడబాకు, ప్రభువుకు చూపించుకో. నీ దేవుడు సృష్టికర్త. ఎవరైనా ఉంటే ముగిస్తున్నాము. మీ చేయి కనబడలాగా చూపించండి. సహోదరి, ప్రభుని హస్తం పట్టుకొని గాక. దూరంగా కూర్చున్న సహోదరి, నీ తీర్మానం ప్రభు స్థిరపరచును గాక. దేవుడు నీకు రక్షణ దయచేయను గాక. సహోదరుడా, పెద్ద ఆయన, ప్రభుని హస్తం పట్టుకొని ప్రభుని తీర్మానం స్థిరపరచును గాక. ప్రభు నీకు రక్షణ దయచేయను గాక. ఆత్మీయ జీవితంలో నీ ఆత్మకు రక్షణ దేవుడు అనుగ్రహించుగాక, నిన్ను భద్రపరచును గాక. సోదరుడా, ప్రభుని హస్తం పట్టుకొను గాక. నీ హస్తం ప్రభు పట్టుకొని నీ తీర్మానం స్థిరపరచును గాక. ఎప్పుడు లోకం విడిచినా దేవుడితో ఉండే భాగ్యము కావాలని కోరుకున్నందుకు దేవుడు నిన్ను అంగీకరించును గాక, నీ ఆత్మకు భద్రత అనుగ్రహించును గాక. ఇంకెవరైనా ఉంటే మీ చేయి కనబడలాగా చూపించండి. చూపించిన వాళ్ళు దించండి. ఇంకెవరైనా ఉంటే ముగిస్తున్నాం, ప్రార్థన చేస్తాం. చివరిసారిగా అడుగుతున్నాం, మీ చేయి కనబడలాగా చూపించండి. ఒట్టిగా వచ్చి ఒట్టిగా వెళ్ళిపోబాకు. సజీవుడైన దేవుని యొక్క వాక్యం, సృష్టికర్త అయిన దేవుడు నీతో మాట్లాడుతూ వచ్చాడు. మానవ కల్పితాలు కావు. ఈ మాటలు హృదయానికి సంతోషాన్ని ఇస్తాయి. ఒక దినము నీవే మిక్కటమైన సంతోషముతో పరలోక రాజ్యములు ఆనందిస్తావు. ఈ రక్షణ కావాలంటే నీ చేయి కనబడలాగా చూపించు. మీ కొరకు ప్రార్థన చేస్తాను. మాకు కనబడకపోయిన ఇళ్లలో ఉండి దేవుని వాక్యం వింటున్నా పర్వాలేదు, ప్రభు చూస్తున్నాడు. ప్రభు మిమ్మల్ని అంగీకరిస్తాడు, మీ తీర్మానం స్థిరపరుస్తాడు, సహాయం చేస్తాడు. ప్రార్థన చేస్తాడు. ప్రేమగల తండ్రి, జీవాధిపతి, నమ్మకమైన దేవ, సర్వకృపానిధి, అత్యంత ఆశ్చర్యకార్యములు జరిగించువాడు, మా సృష్టికర్తమైన దేవ, వాక్యమై ఉన్న దేవ, మీకు స్తోత్ర. మా చేతిలోకి వచ్చినవాడా, మాతో మాట్లాడుతున్నవాడా, మా కన్నుల ఎదుట ప్రదర్శిస్తున్నవాడా, మా ఇంటిలో ఉంటున్నవాడా, మీ కొందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఇట్టి గొప్ప వాక్యమును తెలియక, అంగీకరించక, చదవక, పెడచెవిన పెట్టి ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేక పడి ఉన్న నా బ్రతుకును ప్రేమించి నాతో మాట్లాడుతూ వచ్చావు. మీకు స్తోత్రాలు
ప్రభా మీ వాక్యముకి ఎంత శక్తి సామర్థ్యత ఉందో ప్రభా, ఈ లోకములో ఏది నన్ను భద్రపరచలేదని నీ వాక్యమే నన్ను భద్రపరుస్తుందని సెలవిచ్చావు. అట్టి నీ వాక్యమైన కౌగిటిలోకి వచ్చిన మీ బిడ్డలను బట్టి స్తోత్రాలు, వారి తీర్మానములను బట్టి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకెవరైతే ఒట్టిగా వచ్చి ఒట్టిగా వెళ్ళిపోతున్నారో విడిచిపెట్టకండి ప్రభా, దర్శించండి, ఒప్పింప చేయండి, వారి బలహీనత మీద వేలుపెట్టి చూపించండి, మరలా ఒకసారి తరుణము దయచేయండి. దేవా కనికరించమని ప్రార్థిస్తున్నాను. ఎక్కడ చూసినా ఈ చివరి దినాల్లో భూకంపాలు, అపాయకరమైన స్థితి. ఈ దినమే 1000 మంది చనిపోయారు. ఎంత భయంకరం ప్రభువా! ఎప్పుడు ఏ రీతిగా లోకములో ప్రళయము ఉప్పిన ఉగ్రత వస్తుందో మాకు తెలియదు. భద్రత లేని దినాల్లో ఉన్నాము తండ్రి. మీరే మా భద్రతని మాట్లాడుతూ వచ్చావు ప్రభువా, మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని అట్టి రీతిగా మీరే భద్రపరుస్తారండి. ఈ గ్రామాన్ని దర్శించండి ప్రభువా. ఈ గ్రామంలో ఉన్న మీ దీపస్తంభం జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, వెలిగింప చేయండి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇలా ప్రార్థన మందిరాన్ని బట్టి స్తోత్రాలు, మా ప్రభువా సంఘాన్ని బట్టి స్తుతిస్తున్నాం. మా తండ్రి మీ పరిచర్య చూస్తున్న దాసుని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ రీతికి దినం వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించి మీ రక్షణతో అలంకరించండి. పరలోక రాజ్యం కొరకాయి ప్రభా సిద్ధపరచండి. చేతి చూపించిన వారి తీర్మానం స్థిరపరిచి వారిని నిత్యత్వం వరకు అంగీకరించి నడిపించమని కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ముగింపులో నీ జీవితంలో గమ్యంబు ఏదనే పాట పాడుకొని కూడికను ముగించుకుంటాం. పాట పాడుకొని తర్వాత చివరి ప్రార్థన చేస్తూ ఆశీర్వాద ప్రార్థన ముగిస్తూ ఒక పాట పాడుకుంటాం. పాతపాళ్ళ పుస్తకాల్లో 412వ పాట. మరొక పుస్తకం 415. నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా, ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా, ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. నీ తల్లి గర్భమున నుండినప్పుడే నిన్ను చూచి ప్రభు కన్నులు, నీ తల్లి గర్భమున నుండినప్పుడే నిన్ను చూచి ప్రభు కన్నులు, యోచించినావా ఏ రీతి నిన్ను నిర్మించే తన చేతులు, యోచించినావా ఏ రీతి నిన్ను నిర్మించే తన చేతులు. నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా, ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా, ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పింపవా. నీలోన తాను నివసింపగోరి దినమెల్ల చేదాచెను, నీలోన తాను
చేజాచెను హృదయం తలుపు తెరువంగలేవా యేసు ప్రవేశింపను హృదయం తలుపు తెరువంగలేవా యేసు ప్రవేశింపను నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయ మార్పేంపవా ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయ మార్పేంపవా తన చేతులందు రుధిరంపు ద్వారల్ ప్రవహించె నీ కోసమే తన చేతులందు రుధిరంపు ద్వారల్ ప్రవహించె నీ కోసమే భరించె శిక్ష నీ కోసమేగా ఒకసారి గమనించవా భరించె శిక్ష నీ కోసమేగా ఒకసారి గమనించవా నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయ మార్పేంపవా ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయ మార్పేంపవా ప్రభు యేసు నిన్ను సంధించినట్టి సమయంబు ఈనాడుగా ప్రభు యేసు నిన్ను సంధించినట్టి సమయంబు ఈనాడుగా ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోబోకుమో సోదరా ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోబోకుమో సోదరి నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయ మార్పేంపవా ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయ మార్పేంపవా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రములు. దినముల అంతమందు అన్నవరపులంకను ప్రేమించి ఈ దినమున ప్రభువా మీరిచ్చిన మీ వాక్య సందేశమును బట్టి, మీ బోధను బట్టి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఎవరు నశించుటకు మీకు ఇష్టము లేక మా ప్రభువా ప్రతి ఒక్కరూ రక్షణ పొందవలెనని, పరలోక రాజ్య వారసులు కావాలని మీరు ఆశించినందుకు స్తోత్రాలు. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, చేయండి. మీరు ఆకలి కొరకు సిద్ధపరచండి. తీర్మానం చేసుకున్న బిడ్డలను కూడా దర్శించండి, వారి తీర్మానములు స్థిరపరచండి. దేవా మీకు స్తోత్రాలు. ఇంకెవరైతే వారిని దర్శించండి.
స్తోత్రాలు. గ్రామమును గ్రామ ప్రజలను మీరు ఆశీర్వదించండి, దీవించండి. మీ బిడ్డల పొలం పనులు, పశువులు, పనిపాటలు ప్రభావ తోడుగా ఉండి వర్ధిల్ల చేయండి, కాపాడుతురండి. ఎవరైతే ఆయాకరుల అవసరతలో ఉన్నారో సహాయం చేయండి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి మీ కృపా సహాయం ఆయా రకాలైన అస్వస్థతలో బాధపడుతున్న వారిని స్వస్థపరచండి దేవా. ప్రతి అక్కర మీ బిడ్డలకు తీర్చమని, వచ్చిన బిడ్డలందరినీ మీ దీవెలతో నింపి పంపమని ఆరోపిస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని కన్యుని సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం చేరువచ్చిన మనకందరికీ ఈ దినం తీర్మానం చేసుకున్న ప్రియ బిడ్డలకును తోడై ఉండునుగాక. ఆమేన్.